సో ఈ రోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్లో అయితే లక్నో వర్సెస్ ఢిల్లీ అయితే తలబడబోతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే నిన్న జరిగిన మ్యాచ్ హైలైట్స్ అయితే కొన్ని తెలుసుకుందాం. సో మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్న అయితే పంజాబ్ అయితే టాస్ గెలిచింది. కానీ వాళ్ళైతే చాలా తెలివిగా గుజరాత్కి అయితే బ్యాటింగ్ ఇచ్చారు. కానీ రెండు టగఫర్గా మొదటి నుంచి చివరి వరకు అయితే చాలా స్మూత్ బ్యాటింగ్ స్మూత్ బౌలింగ్ లాగా ఉంటుంది అనుకోండి. కానీ అలా అయితే చాలా హార్డ్గా ఇచ్చారు ఇద్దరు. అలాగే చూసుకున్నట్లయితే లాస్ట్లో కూపర్ వచ్చాడు, సాగు కొట్టేశాడు అనేది. స్టేడియంలో మొత్తం 6లు 4లు ఇంకా అప్పటి వరకు ఉన్న సందడి అంతా స్టేడియంలో కూపర్ వచ్చిన తర్వాత దద్దరిల్లిపోయిందని అయితే చెప్పొచ్చు. ఇంకా మొదటగా చూసుకున్నట్లయితే 44 బాల్స్కి అయితే 72 రన్స్ కొట్టి అయితే దుమ్ము లేపేశాడు. ఇంకా మనం ఐపీఎల్లో చూసుకున్నట్లయితే ఇవంతా సర్వసాధారణం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు రైజింగ్లో ఉంటారు, ఎవరు ఎప్పుడు డౌన్లో ఉంటారు అనేది పిచ్లో ఆడే వాళ్ళకి తప్ప మనకైతే తెలియదు. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒక్క సైడ్ లక్నో, ఇంకో సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రెండు అయితే చాలా బిగ్ క్లాష్ ఇస్తుందని అయితే ఈరోజు నేనైతే చెప్తున్నాను. ఇంకా కరెంట్ ఫామ్లో చూస్తే లక్నో టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. బ్యాటింగ్ ఓ పక్క, బౌలింగ్ ఓ పక్క రెండు చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంకో సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం కంబ్యాక్ కోసం అయితే రెడీ అవుతుంది. నిన్న మనం చూసుకున్నట్లయితే ఒక ప్లేయర్ క్లిక్ అయితే చాలు గేమ్ ఫుల్ రివర్స్ అవుతుందని అయితే ఫామ్లో అయితే ఈరోజు ఇక్కడ అప్లై అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఈ మ్యాచ్లో లక్నోకి అయితే స్లైట్ అడ్వాంటేజ్ అయితే ఉంది. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈరోజు అయితే లక్నో విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే షాక్ ఇస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఐపీఎల్ అంటేనే ట్విస్ట్, షాక్స్. లాస్ట్ బాల్ వరకు అయితే ఖచ్చితంగా మనం ఏ మ్యాచ్ గెలుస్తుందని అయితే ఎవరైనా చెప్పలేము. మీ ప్రిడిక్షన్ ఏమిటో కామెంట్స్లో తెలపండి. అలాగే రన్ టీవీ తెలుగుని ఫాలో కండి, ఐపీఎల్ అప్డేట్స్ని తెలుసుకోండి. దిస్ ఈస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్.